ఫ్రెండ్స్, గురుభక్తిని పరీక్షించుట రెండవ కలరా నిబంధనను బాబా ఎట్లు ధిక్కరించినో చూద్దుము. నిబంధనలతో నున్నప్పుడెవరో ఒక మేకను మసీదుకి తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్లభంగా చావుకు సిద్ధంగా నుండెను. ఆ సమయమున మాలేగం పకీర్ పేరు మహ్మద్ ఉరఫ్ బడేబాబా అచ్చటనే ఉండెను. సాయిబాబా దాన్ని ఒక కత్తివేటుతో నరికి బలి వేయమని బడేబాబాకి చెప్పాను. ఈ బడేబాబా యందు సాయిబాబా ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబాకు కుడివైపున కూర్చునేవారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకిచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా బడేబాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండపెట్టుకునేన పిమ్మట భోజనం ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి ఆయనకు దినం ఒక్కంటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చిచుండేవారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరముగా దాన్ని చంపనేలా అని బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చెయ్యమనెను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను. ఎందులకు కత్తిని తెప్పించిరో తెలుసుకునే పిమ్మట రాధాకృష్ణమాయి దాన్ని తిరిగి తెప్పించుకొనేను. ఇంకొక కత్తిని తెచ్చుటకు శ్యామ పోయాను, కానీ వాడాలో నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చాను. వారు మేలిమి బంగారమే కానీ దాన్ని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించాను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చాను. బాబా ఉత్తరువు కాగానే దాన్ని నరుకుటకు సిద్ధంగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అన్నది ఎరుగుకుండిరి. హింసించు పనులను చెయ్యుటయందు ఇష్టము లేనివాడైనప్పటికీ మేకను నరుటకు సంసిద్ధుడయ్యను. బడేబాబాయను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండేనని అందరూ ఆశ్చర్యపడుచుంటిరి. అతడు తన దోతిని ఎత్తి బిగించి కట్టుకుని కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకే ఎదురుచూచుచుండెను. బాబా ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము అనేను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా నుండగా బాబా ఆగు అనెను. ఎంతటి కఠినాత్ముడువు, బ్రాహ్మణుడిపై మేకను చంపుదువా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లనియే, నీ అమృతము వంటి పలుకులే మాకు చట్టము, మాకు ఇంకొక చట్టమేమీ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకునేదము. నీ రూపమును జ్ఞానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారింపము. అది సరైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబాయే మేకను చంపి బలివేసేదనని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది పకీర్లు కూర్చుని స్థలము. అచ్చటకు దానిని తీసుకుని పోవునప్పుడు మార్గమధ్యమునది ప్రాణములు విడిచెను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః.